ఓం నమో వీర వెంకట సత్యదేవాయ నమః. ఇటీవల మేము అన్నవర క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. స్వామి కొలువున్న ఆ రత్నగిరి కొండపై చూస్తే ప్రకృతి మనకు కనువిందు చేస్తుంది. ఆలయానికి పక్కనున్న కొండలాంటి ప్రదేశంలో భక్తులకు సంబంధించిన అపార్ట్మెంట్ లాంటి రూములు, కళ్యాణ వేదికలు ఉండి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో గల సత్రాలకు ఆలయ బస్సు ఉచిత సర్వీసు అందిస్తుంది. భక్తుల పాలిట వరం అన్నవరం. భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నగర సరిహద్దుల్లో రత్నగిరి కొండపై భాగంలో ఉంది. సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీ సత్యనారాయణ స్వామి విష్ణు అవతారంగా శ్రీ అనంతలక్ష్మి మాతతో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రదేశము శివకేశవులు త్రిమూర్తుల స్వరూపమని కూడా అంటారు. ఆలయ గర్భగుడిలో శివుని ప్రతిమ కూడా ప్రతిష్ఠించబడిందట. విగ్రహం ఆధారం బ్రహ్మను సూచిస్తుంది. మధ్యలో శివుడు, పైభాగంలో విష్ణు విగ్రహం ఉందంటారు. ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో నిర్మించారు. 2 పొరల భవనంలో క్రింది వైపున యంత్రం మరియు పైభాగంలో భగవంతుని విగ్రహాలు ఉంటాయి. కొండ కింద గ్రామదేవత గుడి ఉంది. కొండపైన ప్రధాన ఆలయంతో పాటు శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి వంటి ఇతర ఉపాలయాలు ఉన్నాయి. స్థల పురాణం. మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు ఆచరించి వారి అనుగ్రహంతో 2 కొడుకులను పొందుతారు. ఒకరు భద్రుడు భద్రాచలంగా మారితే, రెండవ వాడు రత్నకుడు రత్నగిరి కొండగా మారి ఈ ప్రదేశంలో అవతరించాడంటారు. ఆలయాన్ని 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించగా ఆలయ నిర్మాణం 1934లో జరిగిందంటారు. 1970లో ఆలయం మీద పిడుగు పడటంతో ఆలయ నిర్వాహకులు పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయానికి పక్కన ఫలభా యంత్రము శ్రీ పిడపర్తి కృష్ణమూర్తి నిర్మించిన కాల నిర్ణయం ఉంది. సూర్యుని నీడ ఆధారంగా కాల నిర్ణయం చేసి పనిచేసే గడియారం. ఇక అన్నవరం కొండ మీద రూముల సంగతి చూస్తే, శ్రీ అన్నవరం దేవస్థానంలో అన్ని వర్గాల వారికి వారి వారి ఆర్థిక స్తోమత బట్టి రూములు అందుబాటులో ఉన్నాయి. డార్మిటరీ బెడ్స్ ఒక రాత్రికి 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు, చౌల్ట్రీస్లో 200 నుంచి 300 రూపాయల వరకు ఒక రోజుకు, అలాగే స్టాండర్డ్ రూమ్స్ 300 నుంచి 400 వరకు ఒక రోజుకు, డిలక్స్ ఏసీ రూమ్స్ ఒక రోజుకు 800 నుంచి 1200 వరకు, షూట్స్ ఫ్యామిలీ రూమ్స్ 1500 నుంచి 2000 వరకు, కాటేజెస్ ప్రకాష్ సదన్ వంటివి 600 నుంచి 1600 వరకు ఒక రోజుకు, హరిహర సదన్లో సింగిల్ రూమ్ 400, ఏసీ రూమ్ 950 రూపాయలు, శివ సదన్లో వివిధ స్థాయిల్లో 1680 రూపాయల వరకు, ప్రకాష్ సదన్లో ఏసీ రూమ్ 1050 నుంచి డబుల్ రూమ్ 1600 వరకు ఉన్నాయి. అయితే ప్రత్యేక దినాల్లో రూములో ఛార్జీలు మారుతుంటాయి డిమాండ్ను బట్టి. ఇక అన్నవరం విషయంలో స్వామివారి దర్శన సమయాలు చూస్తే, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం ఉంటుంది. అన్నవర సత్యనారాయణ స్వామి వ్రతం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. సాధారణ వ్రతం అయితే 150 రూపాయలు, ప్రత్యేక వ్రతం అయితే 300 రూపాయలు. శ్రీ స్వామివారి ప్రదక్షిణ దర్శనం టికెట్ 300 రూపాయలు. శ్రీ స్వామివారి శీఘ్ర దర్శనం 200 రూపాయలు. శ్రీ స్వామివారి యంత్రాలయ దర్శనం 50 రూపాయలు. అన్నవరంలో ఉత్సవ దేవతల కళ్యాణ సమయాలు ఉదయం 9:30 నుంచి 11:30 వరకు జరిపిస్తారు. రోజుకు ఒకసారి కళ్యాణం జరిపిస్తారు. 2 గంటల పాటు నిర్వహిస్తారు. ఇక ఆలయానికి విశాఖ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ నుంచి 45 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండ కింద నుంచి మీదకు ప్రత్యేక బస్సులు, ఆటోలు వంటివి వెళ్తాయి. నడిచి వెళ్ళడానికి 460 మెట్లు త్రోవ కూడా ఉంది. రైల్వే శాఖ రత్నాచల్ పేరుతో ఒక ఎక్స్ప్రెస్ రైలు ప్రవేశపెట్టింది. ఇది విశాఖ విజయవాడ మధ్య నడుస్తూ అన్నవరం స్టేషన్లో ఆగుతుంది.
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే అన్నవర క్షేత్రాన్ని దర్శించండి, తరించండి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.